సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్గా దిగిన రామ్ చరణ్కు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. దీని నుండి కోలుకుని ఇప్పుడు తన 16వ చిత్రంపై చెర్రీ దృష్టి పెట్టాడు. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ఇందులో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే 2 రోజులుగా ఈ సినిమా నుండి రెహమాన్ తప్పుకున్నాడని, ఆ స్థానంలో దేవిశ్రీ వచ్చాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని పీఆర్ టీం స్పష్టం చేసింది. రెహమాన్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నారని వారు తెలిపారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య నిర్మాతగా మారారు. ఆయన సమర్పణలో వారి తనయుడు అనంత కిషోర్ తల్లి మనసు అనే సినిమా నిర్మించారు. జనవరి 24న విడుదలైన ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య శిష్యుడు వి శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్ సాహిత్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీంకు తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం జరిగింది. ఈ సినిమాను చూసిన ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, అవయవదానం ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో పాటు తల్లి త్యాగనిరతిని ఇందులో గొప్పగా ఆవిష్కరించారని, ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత పోకూరి బాబురావు, భీమనేని శ్రీనివాసరావు, ముప్పలనేని శివ తదితరులు చిత్ర బృందాన్ని అభినందించారు. మంచి చిత్రాలు రావడం లేదని కొందరు అంటుంటారని, ఇలాంటి సినిమాలను ఆదరించినప్పుడు మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని ముత్యాల సుబ్బయ్య చెప్పారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం టాక్సీవాలా. ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. అలానే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్, ఖుషి చిత్రాలను నిర్మించింది. ఈ 2 సినిమాలు ఘన విజయాలను సాధించకపోయినా మ్యూజికల్ గా చక్కని గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇందులోని నటీనటులు సినిమాకు లభించిన స్పందన పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. తాజాగా వీరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ 14వ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసిన టీం రిపబ్లిక్ డేనా సినిమా సెట్ వర్క్ ను ప్రారంభించింది. బ్రిటిష్ కాలం నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఇదో పవర్ఫుల్ మూవీగా రూపుదిద్దుకోబోతోందని రాహుల్ సంకృత్యన్ తెలిపారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుండి 1878 వరకు మధ్య జరిగిన కొన్ని యథార్థ చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు. కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాతో దర్శకులుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు సుజీత్, సందీప్. తొలి చిత్రంతోనే ఈ దర్శకద్వయానికి మంచి గుర్తింపు లభించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి అనువాదమైన కా వారికి మేకర్స్ గా పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ కు వెండితెర ప్రేక్షకులే కాదు, ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే తదుపరి ప్రాజెక్ట్ ను మరింత బిగ్ కాన్వాస్ లో చేయబోతున్నామని వారు తెలిపారు. టాలీవుడ్ లోని పలు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు తమతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయని, ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ఇన్నోవేటివ్ స్క్రీన్ ప్లే కొత్త సినిమాలకు కథలు రెడీ చేస్తున్నామని సుజిత్, సందీప్ తెలిపారు. మరి వీరి నుండి రాబోయే చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు మురిపిస్తాయో చూడాలి. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్, సుకుమారన్ కాంబోలో 2019లో వచ్చిన తొలి చిత్రం లూసిఫర్ చక్కని విజయాన్ని అందుకుంది. దాంతో దానికి సీక్వెల్ గా L2E ఎంపురాన్ మూవీని చేస్తున్నాడు పృథ్వీరాజ్. ఈ సినిమాను సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబౌర్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా టీజర్ ను కొచ్చిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. లూసిఫర్, బ్రోడాడీ చిత్రాల తర్వాత మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా ఇది. ఫుల్ ఎలివేషన్ షాట్స్ తో గూస్ బంప్స్ తెప్పించేలా ఈ టీజర్ సాగనుంది. చివర్లో పృథ్వీరాజ్, సుకుమారన్ ఎంట్రీ ఇవ్వడం కోసమెరుపు. ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారు. మురళీ గోపి కథనందించిన ఈ చిత్రానికి దీపక్ దేవ్ మ్యూజిక్, సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.